సీఎంల సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో సీఎంలతో వర్చువల్ గా మీట్ నిర్వహించిన ప్రధాని కీలక సూచనలు చేశారు. సంక్షోభం దృష్ట్యా భద్రతకు విద్రోహ శక్తులు విఘాతం కలిగించే ప్రమాదం ఉందన్నారు. తీర ప్రాంతాలు, సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై, బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే మిడిల్ ఈస్ట్ లో ఇంకా యుద్ధం కొనసాగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ కలిసికట్టుగా ముందుకు సాగాలని సీఎంలకు పిలుపునిచ్చారు. ఆర్థిక, వాణిజ్య స్థిరత్వాన్ని కాపాడుకోవటం ప్రభుత్వ ప్రాధాన్యమని మోదీ అన్నారు. మరీ ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో వదంతులు వ్యాపిస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పౌరుల ప్రయోజనాలను పరిరక్షించాలని, చైన్ సిస్టమ్ సజావుగా సాగేలా చూడాలని సూచించారు. అలాగే అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎరువుల నిల్వ, పంపిణీలో ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. దేశంలో మరో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఇవాల్టి నుంచి అందుబాటులోకి రానుంది. ఈ ఎయిర్పోర్ట్ తో దేశ రాజధాని ప్రజలకు విమాన ప్రయాణ కష్టాలు తీరబోతున్నాయి. ఈ ఎయిర్పోర్ట్ ను ప్రధాని మోదీ ఇవాళ ప్రారంభించారు.